శ్రీశైలంలో శ్రీరామ మార్గం అని ఒకటి ఉంది. శ్రీశైలంలో శివుణ్ణి మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు అంటే రోడ్లని కాదు, 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పద్మ మార్గం అంటారు, అంటే బ్రహ్మదేవుడు అక్కడ ఎలా దర్శించుకున్నాడో అది ఒకటి. రెండవది రామ మార్గం. రామ మార్గంలో మనకి ఒక 8 క్షేత్రాలని ముందు దర్శించాలి. శ్రీశైలం వెళ్ళే కన్నా ముందు మొత్తము రామ మార్గంలో 8 క్షేత్రాలని దర్శించిన తర్వాత ఆ తరువాత మనం శ్రీశైలానికి ఒకటి ఉత్తర ద్వారం. మనం హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటే ప్లాట్యూ మీది కంటే అక్కడున్న అడవులకి ముందు ప్రవేశానికి ముందు ఉమామహేశ్వరము అని వస్తుంది. అక్కడికి రైట్ సైడ్కి అక్కడ ఉమాదేవితో సహా మహేశ్వరం, అక్కడ శివలింగాలు. శ్రీరాముడు మొట్టమొదటి అక్కడికి వెళ్ళాడు సీతతో సహా. ఓకే. అక్కడ 5 రోజుల పాటు ఆయన ఉపవాసం చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఈశాన్య ద్వారం ఏలేశ్వరం, ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. ఈశాన్య దిక్కు నుంచి తూర్పు ద్వారం త్రిపురాంతకం. అన్ని చోట్ల 5 రోజులు ఆయన ఉపవాసం చేశాడు. ఇది శ్రీరామ మార్గంలో వెళ్ళాలి. నిజంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ఈ విధంగా దర్శించుకోవాలి ఎవరైనా సరే. అప్పుడు వారికి ఏదైతే వారి కోరిక ఉందో అది నెరవేరుతుంది. ఇలా కాకుండా ఊరికినే ఇక్కడ బస్సు మహేశ్వరం, ఏలేశ్వరం, త్రిపురాంతకం, తర్వాత సోమశిల, ఆగ్నేయంగా సోమశిల, దక్షిణ ద్వారం సిద్ధవటం. అన్ని చోట్ల కూడా శివాలయాలు ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత నైరుతి ద్వారం పుష్పగిరి. ఓకే. ఆ తర్వాత వాయవ్య ద్వారం సంగమేశ్వరం. ఈ విధంగా 8 ద్వారాల్లో 4 ముఖ్యమైన ద్వారాలు, 4 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇక్కడ 5 రోజుల పాటు ఉపవాసం చేయాలి. మిగతా మూలలు 4 ఏవైతే ఉన్నాయో వాటిల్లో 3 రోజులు ఉపవాసం చేయాలి. సో 4 × 5 20 రోజులు, 4 × 3 12 రోజులు, 32 రోజుల పాటు అక్కడ ఉండాలి వాటిల్లో. ప్లస్ ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళేది కాలినడకన వెళ్ళేవారు ఆ రోజుల్లో. దానికి ఎంత టైం పడుతుంది? ఇవన్నీ తిరిగి ఆ తర్వాత మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి. అంటే ఎన్ని రోజులు సీతారాములు ఇక్కడ ఉండి ఉండవచ్చు? ఆ సమయంలో ఒక 5-6 నెలల పాటు ఉండి ఉండవచ్చు. ఇది రామ మార్గం అని ఇప్పటికీ ప్రసిద్ధి. ఓకే. శ్రీశైలం లోపలికి వెళ్ళిన తర్వాత వృద్ధ మల్లికార్జును యొక్క శివలింగం ఇప్పటికీ ఉంది. దాని వెనుకనే సీతారాములు ఇద్దరూ కూడా 2 శివ ప్రతిష్టలు చేశారు అక్కడ. ఇప్పటికీ ఆ శివలింగాలు కూడా ఉన్నాయి. అంటే పట్టాభిషేకానంతరం కొన్ని నెలల పాటు శ్రీరామచంద్రుడు కావాలని ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక క్షేత్రాలని, అన్ని జిల్లాలని ఆయన సందర్శించారు. కాలినడకనో లేకపోతే రథం మీదనో, చక్రవర్తి కాబట్టి రథం మీద వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా కానీ మొత్తానికి ఆయన దర్శనం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.